సెక్షన్ 97 సిఆర్పిసి ప్రొసీజర్, సెక్షన్ 97 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం ఎక్కడైనా సరే సోదాలు జరపాలంటే కోర్టు నుంచి సెర్చ్ వారెంట్ తీసుకోవాలి. ఆ సెర్చ్ వారెంట్ తీసుకోవడం లేదని అది ఆర్డర్ లో కూడా చెప్పడం జరిగింది. అంటే అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి మేము ఇన్వెస్టిగేషన్ తీసుకెళ్లామనేది పోలీసు ఎలిగేషన్ డేటా ఏ స్టేట్ డేటా థెఫ్ట్ జరిగింది? ది డేటా ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాజ్ స్టోలెన్. మేము జడ్జి గారి ముందు జరిగింది కావచ్చండి నేరం. ఇప్పుడు నా ఇంట్లో దొంగతనం చేసుకొస్తారు, జ్యూరిస్డిక్షన్ ఎక్కడుంటుంది? వాడు తెలంగాణలో దొంగ పట్టుబడతాడు. పట్టుబడితే తెలంగాణ పోలీసులకు జ్యూరిస్డిక్షన్ వస్తుందా? లా అండ్ ఆర్డర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబ్జెక్టు. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ వోంట్ హ్యావ్ ద రైట్ టు పోలీస్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అది తెలంగాణ వైసీపీ అని మాకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భూభాగంలో నేరం జరిగితే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయాలి. తెలంగాణ పోలీసులకి జ్యూరిస్డిక్షన్ లేదు. హైదరాబాద్ లో నేరం జరిగితే మొన్న జయరాం మర్డర్ జరిగితే ఎవరు ఇన్వెస్టిగేట్ చేశారు? అక్కడ తీసిపోయి శవాన్ని పడేశారు. శవాన్ని పడేసినందుకు మాత్రం ఆంధ్ర పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయలేదు కదా, తెలంగాణ పోలీసులకి అప్పగించడం జరిగింది. ఈ విషయంలో కూడా అదే జరగాలి. ద ఇన్వెస్టిగేషన్ కండక్టెడ్ బై ద తెలంగాణ పోలీస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. ఇట్ ఈస్ నాట్ యాజ్ పర్ లా. ఇట్ విల్ నాట్ స్టాండ్ ద లీగల్ స్క్రూటినీ. అంటే దీని అర్థం ఏంటంటే ఈ తెలంగాణ పోలీసులు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ అవసరం లేదు, ఈ ఇన్వెస్టిగేషన్ చట్టబద్ధంగా లేదు, వీళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్ న్యాయ సమీక్షకు నిలబడదు అని జడ్జి గారు ఖరాఖండిగా చెప్పడం జరిగింది. రిట్ పిటిషన్ క్లోజ్ చేశారండి. నలుగురిని నిన్న ప్రొడ్యూస్ చేయమన్నారు. అంటే పోలీసు వాళ్ళు మరి వాళ్ళ మీద ఏం చేశారో ఏంటో మాకు తెలియదు కదా. నలుగురిని వాళ్ళు ముద్దాయిలు కాదని చెప్పడం జరిగింది. వాళ్ళు ముద్దాయిలు కాదని వాళ్ళు నిన్నే చెప్పారు పోలీసు వాళ్ళు. అదే రికార్డ్ చేసి వదిలేయడం జరిగింది. మమ్మల్ని కస్టడీలో తీసుకున్నట్టు ఎవరు చెప్పలేదు. పోలీస్ విల్ కండక్ట్ ఎ ఫేర్ ఇన్వెస్టిగేషన్ ఇంటు ది కంప్లైంట్. రిట్ పిటిషన్ క్లోజ్ చేశారు. ఇందులో ఏదైతే పిటిషన్ ఇప్పుడు క్లోజ్ చేశారు కాబట్టి ఇన్వెస్టిగేషన్ చట్ట ప్రకారం ఇన్వెస్టిగేషన్ ఆ కంప్లైంట్ లో జరుగుతుంది. ఇది ఇన్వెస్టిగేషన్ ప్రొసీడింగ్ కాదు. వాళ్ళని అప్రిహెండ్ చేశారా అన్లాఫుల్ గా అనేది క్వశ్చన్. అందులో దే themselves have said before the honorable division bench that they were not apprehended. Therefore the writ petition was closed. అది అడగరమ్మా, ఇది దట్ ఈస్ నాట్ పర్టైనింగ్ టు దిస్ కేస్ కదా. ఈ కేసు టోటలీ వేరు. ఆ మెయిన్ కేస్ ఈస్ డిఫరెంట్. ద పోలీస్ విల్ కంటిన్యూ టు ఇన్వెస్టిగేట్ ఇన్ టు ద మ్యాటర్ ఇన్ అకార్డెన్స్ విత్ లా. వాళ్ళని ఇన్వెస్టిగేషన్ లో హెల్ప్ చేయడానికి వాళ్ళని రమ్మని చెప్పారు. అదే థింగ్ ది సేమ్ థింగ్ వాస్ టోల్డ్ టు ది ఆనరబుల్ డివిజన్ బెంచ్. బేసింగ్ ఆన్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ ఆల్ దోస్ 4 persons, ది ఆనరబుల్ డివిజన్ బెంచ్ వాస్ ప్లీజ్డ్ టు క్లోజ్ ది కేస్. అది ఇన్వెస్టిగేషన్ కు సంబంధించిన వ్యవహారం సంబంధించిన కేసు కాదు ఇది. దిస్ ఈజ్ whether those persons were unlawfully arrested. There was no case of, it is not a case of arrest at all, even according to those 4 persons. అందు గురించి రిట్ పిటిషన్ క్లోజ్ చేయడం జరిగింది. చేయలేదు. అన్లాఫుల్ అరెస్ట్ చేసే పరిస్థితి అవసరం లేదు. అన్లాఫుల్ గా చేయాల్సిన అవసరం లేదు. ఇట్ ఇస్ ది కేస్, దే కెన్ రిజిస్టర్ ది కేస్ అండ్ అప్రిహెండ్ ఇఫ్ దే ఆర్ ఇన్వాల్వ్డ్. నో, దే వర్ నాట్ టేకన్ ఇన్ టు కస్టడీ అట్ ఆల్. విచారించడానికి గురించి పిలవడం జరిగిందని చెప్పారు వాళ్ళు. దే ఆర్ కోఆపరేటింగ్ విత్ ది ఇన్వెస్టిగేషన్. లెట్ ది ఇన్వెస్టిగేషన్ గో ఆన్.